వెల్కమ్ టు MG9 న్యూస్. దొంగతనం కేసులో పట్టుబడిన ముద్దాయికి రిమాండ్. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో గత 5 రోజుల క్రితం అనగా ఈ నెల 22వ తేదీ సోమవారం తెల్లవారుజామున మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ సహోదరుడు దోవి వెంకటేష్ ఇంటిలో దొంగతనానికి ప్రయత్నించి పట్టుబడిన దొంగను పోలీసులు ఈ రోజు రిమాండ్కు తరలించారు. కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గంగాలం భీమయ్య సనాఫ్ గంగాలం రామయ్య అనే 30 సంవత్సరాల వయసు గల వ్యక్తి దొంగతనాలకు అలవాటుగా చేసుకుని సోమవారం నాడు కూడా దొంగతనానికి ప్రయత్నించగా తమకు అందిన సమాచారం మేరకు దొంగను అదుపులోకి తీసుకుని విచారించడమైనది. తన విచారణలో సదరు ముద్దాయి భీమయ్య కోసిగి గ్రామానికి చెందిన తోవి వెంకటేష్ ఇంటిలో దొంగతనానికి ప్రయత్నించినట్టు ఒప్పుకోనడం జరిగింది. గతంలో కూడా అనగా 2023వ సంవత్సరంలో కూడా 2 పాత కేసుల్లో కోసిగిలోని కడాపాలెం ఏరియాకు చెందిన నరసింహులు ఇంటిలో మరియు కోసిగి గ్రామానికి చెందిన జయతీర్థ స్వామి ఇంటిలో కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని, ఈ 2 కేసుల్లో దొంగతనం చేయబడిన సొత్తును రికవరీ చేయగా అందులో ఒక బంగారు నెక్లెస్, ఒక బంగారు లాంగ్ చైన్, ఒక బంగారు పూత కరిగిన వెండి వడ్డానంలు సదరు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీటి విలువ ₹1,00,000 వరకు ఉంటుందని, దొంగతనం చేసిన గంధాల భీమయ్యకు సహకరించిన ఇంకా 2 వ్యక్తులు రామాంజీ వెంకటేష్లు తప్పించుకోవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేసి దొంగతనం చేయబడిన సొత్తును రికవరీ చేస్తామని కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. మిగతా కేసులలో కూడా కొంచెం ఇంకా రికవర్ చేస్తున్నాము. ఇప్పుడు ఇతన్ని చెప్పేదాన్ని బట్టి మనకి 2 కేసులలో మనకు ముద్దాయిగా తెలియదు. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇంకా 2 ముద్దాయిలుగా కూడా మనకు ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు ఎక్కడ కొంచెం అప్స్కాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా డీటెయిల్గా మనం కలెక్ట్ చేసుకుని పిలుచుకుని మనం పట్టుకుని వచ్చి ఏదో విధంగా ఇంకా మిగతా కేసులో కొన్ని కేసులలో ఏమన్నా మనకు రికవర్ ఉంటే వాటిని రికవర్ చేస్తూ ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే కూడా ఆ పెండింగ్ కేసు కూడా దీంట్లో రికవర్ చేస్తామని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇతని పేరు గంధాల భీమయ్య, సన్నాఫ్ గంధాల రామయ్య, వయసు 30 సంవత్సరాలు. ఈరోజు అంతా ఇతన్ని మనము పూర్తిగా పెద్ద మనుషుల సమక్షంలో మనం అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం అవుతుంది. సార్, దొంగతనంలో ఒక్కరే ఉన్నారా, ఇంకొకరు పాత్ర ఏమైనా ఉంది సార్? ఇంకా 2 ఉన్నారు. వీళ్ళ బంధువులైనటువంటి రామాంజీ, ఇంకొకరు వెంకటేష్. వాళ్ళు కొంచెం అవసరంగా ఉన్నారు. వాళ్ళని కూడా విచారించి తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమన్నా అఫెన్స్లు ఎక్కడెక్కడ చేసినారో విచారించి వాటికి రికవర్ చేస్తారు. నా పేరు బి సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్.